లేదా బిల్వ దళాలు ఉంటే వాటితో కానీ పూజ చేసుకోవచ్చు. అలాగే మధ్య మధ్యలో పసుపు, కుంకుమ, చందనం, విభూది వంటివి కూడా స్వామివారికి పూజ చేయవచ్చు. ఈ అష్టోత్తర శతనామాలు అయిన తర్వాత మీరు చెప్పగలిగినంతసేపు స్వామివారి శక్తివంతమైనటువంటి ఈ శ్లోకం చెప్పుకోండి. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా అనే యొక్క మంత్రాన్ని కూడా ఓపుకున్నంతసేపు ఎన్నిసార్లున్నా రిపీట్గా చదువుకోవచ్చు. అంటే చాలా శ్లోకాలు, స్తోత్రాలు ఉంటాయి. అందరూ చదవగలిగే విధంగా ఇక్కడ నేను చెప్తాను. కేవలం అష్టోత్తర చదువుకున్నా సరిపోతుంది, లేదా గురువే సర్వలోకానం అనే మంత్రం చదువుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ధూపం స్వామివారికి చూపించండి. వీలైతే చక్కని ఆవు పిడకలు, రావి చెట్టు పొల్లలతో స్వచ్ఛమైనటువంటి సాంబ్రాన్ని, గుగ్గులం పౌడర్తో ధూపం వేయడానికి ప్రయత్నించండి. లేకపోతే ఆవు పేడతో తయారు చేసినటువంటి, అంటే మనకి గోశాలలో అమ్ముతూ ఉంటారు కదా ధూపం స్టిక్స్, అవి వాడండి సాధ్యమైనంత వరకు. అవి అందుబాటులో లేకపోతే అప్పుడు అగరబత్తి వెలిగించండి. ఎందుకంటే ఒరిజినల్ ఆవు పిడకలు, రావి చెట్టు పుల్లలతో గుగ్గులం పౌడరు, సాంబ్రానితో ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొందరగా పోతుంది. ఓం బలాయ నమః. దశాంగ ధూపం పరికల్పయామి. నానా సుగంధాన్వితమాచ్యయుక్తం మేధాక్ష సర్వజ్ఞ బుధేంద్ర పూజ్య దిగంబర స్వీకురు దక్షిణాస్య. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ధూపమాగ్రపయామి. ఇప్పుడు దీపం చూపించండి. ఓం బల ప్రమథనాయ నమః. ఆజ్ఞేన సమ్మిశ్రణం ప్రదీపం వత్తిత్రయానాన్వితమగ్నియుక్తం గృహాణ యోగీంద్ర మయార్పితం భో. శ్రీ దక్షిణామూర్తి గురు ప్రసీద. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతరం. ఇక్కడ దక్షిణామూర్తికి శనగలు అంటే ఇష్టం కాబట్టి వీలైతే ముందు రోజు శనగలు నానపెట్టుకొని ఉదయం ఆ శనగల్ని ఉడకబెట్టి చక్కగా ఎక్కువగా కారంగా మసాలాలు వేయకుండా చక్కగా పోపు వేసి శనగలు నైవేద్యంగా పెట్టండి. అలాగే గురుగ్రహం కాబట్టి అరటిపళ్ళు, అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి పండ్లు కానీ, లేదా అరటిపళ్ళు సరిపోతాయి, తమలపాకులు ఒక్క తాంబూలంగా పెట్టండి నైవేద్యం పెట్టిన తర్వాత. నైవేద్యం అంటే ఇక నేను చెప్పినట్టు మీకు ఇష్టమైతే పరమాన్నం చేయండి. బెల్లంతో తయారు చేసిన పరమాన్నం చేయొచ్చు, శనగల నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా ఒప్పుకుంటే మీరు స్వామివారికి రకరకాల పిండి వంటలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. స్వామివారికి శనగలతో చేసినటువంటి నైవేద్యం అంటే చాలా ప్రీతికరము, ఇష్టమైనవి. మనకి గురుగ్రహం అనుగ్రహం లేకపోతే జాతకంలో గురువు బలహీనంగా ఉంటే కనుక గురువారం రోజు శనగలు దానం ఇమ్మంటారు కదా, ఆ విధంగా స్వామికి శనగలు అంటే ప్రీతికరమైనవి కాబట్టి శనగలు నైవేద్యం సమర్పించి పరమాన్నం వండగలిగి ఒప్పుకుంటే పరమాన్నం వండండి. అలాగే 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు తాంబూలంగా చూపించి తగినంత దక్షిణ సమర్పించి ఎవరైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దానం చేసేసండి ఈ యొక్క దక్షిణ తాంబూలం. ఓం సర్వభూతదమనాయ నమః. సాల్యోదనం నిర్మల సోపశాఖ భక్షాచ్చ సంయుక్త దధి ప్రసిక్తం కబద్ధ సద్రాక్ష ఫలైచ్చ చూతహే తాపోసనం భక్షే దక్షిణాస్య. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. నైవేద్యం సమర్పయామి.
ఓం సర్వభూతదమనాయ నమః. తాల్యోదనం నిర్మలసోపశాఖ రక్షాచ్చ సంయుక్త దజ ప్రసక్తం కబద్ధ సద్రాక్ష ఫలైచ్చ చోతహే పోషణం భక్ష్య దక్షిణాస్య. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తచ్చుత్తరుతేన పరిశించామి. ఉదయకాలంలో పూజ చేస్తే ఇలా సచ్చుంతారుతేన పరిశించామి అని చెప్పుకోవాలి. సాయంకాలం పూజ చేస్తే అంటే చీకటి అయిన తర్వాత పూజ చేస్తే ఋతుత్వ సచ్చేన పరిశించామి అని చెప్పుకోవాలి. సచ్చుంతారుతేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తి దేవతభ్యో నమః. అవసర నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత విధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి అని ఆ యొక్క నైవేద్యం మీద నీటిని చూపించండి. నైవేద్యం సమర్పయామి. ఓం బ్రాహ్మణే నమః. నమస్కారం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమన్యం సమర్పయామి. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇలా 3 సార్లు చదివి 3 సార్లు స్వామివారికి నీటిని చూపించంటే స్వామివారు ఆ యొక్క ప్రసాదం స్వీకరించిన తర్వాత చేతులు కడిగినట్టు కాళ్ళు కడిగినట్టు స్వామివారి తిన్నారు కదా, మనం చిన్నపిల్లలకి ఎలాగైతే నోరు కడుగుతాం అలాగా భావించి హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం చూపించి ఓం మనోన్మనాయ నమః. తాంబూల మధ్య ప్రతి సంగ్రహాన కర్పూర ముక్తామణి చూర్ణయుక్తం సువర్ణ పర్ణాన్విత పూగఖండ మనేక రూపాకృతి దక్షిణాస్య. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. తాంబూలం సమర్పయామి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి హారతి చూపించండి. ఈ హారతి చూపించే ముందు ఒకసారి మీరు మీకు వస్తే 12 జ్యోతిర్లింగాల స్తోత్రాలు, అలాగే పార్వతీ పరమేశ్వరుని తలుచుకోవడం, అలాగే పంచభూతాలు తలుచుకోవడం, అంటే అరుణాచలంలో అగ్నిలింగేశ్వరుడిగా, జంబుకేశంలో జలకంఠేశ్వరుడిగా జలలింగేశ్వరుడిగా, చిదంబరంలో ఆకాశలింగేశ్వరుడిగా, కంచి పుణ్యక్షేత్రంలో పృథ్వీలింగేశ్వరుడిగా, అలాగే శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నటువంటి పంచభూతాధిపతి నమ అని, అలాగే 12 జ్యోతిర్లింగాలను స్మరించుకుంటూ పంచభూతాలను స్మరించుకుంటూ, అలాగే పంచారామ క్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా విశేషమైనవి కాబట్టి తలుచుకుంటూ ఇంకా మీకు వచ్చినటువంటి శ్లోకాలు చదువుకున్న తర్వాత స్వామివారికి హారతి సమర్పించండి. ఓం ధూపదీపాంతరం ఆనంద కర్పూర నీరాజనం. ఓం అఘోరేభ్యో దహ గౌరేభ్యో గౌరగౌరతరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. నీరాజనం నిర్మల పాత్ర సంస్థం కర్పూర సందీపీతమచ్చ రూపం కరోమి వామేశ తవోపరీదం వేమాకృతే శంకర దక్షిణాస్య. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తే నమః. ధూపదీపాంతరం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. స్వామివారికి హారతి చూపించిన తర్వాత మీరు కూడా హారతి కళ్ళకు అద్దుకొని మీ పెద్దలకు చూపించి తర్వాత 2 అక్షంతలు పువ్వు తీసుకొని మంత్రపుష్పం చెప్పుకోండి. లేదా ఇందాక నేను చెప్పినట్టు రుద్రమంత్రం చదవచ్చు, అలాగే మృత్యుంజయ మంత్రం చదవచ్చు, అలాగే మంత్రపుష్పం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్.
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని స్వామివారికి చూపించి మరలా అక్షంతలు పూ తీసుకొని పుష్పాంజలి సమర్పించినట్టు ఓం మందార పంకే రుహాకుందజాజి సుగంధ పుష్పాంజలిం సమర్పయామి. త్రిశూల ఢక్కాంచితాపాని యుగ్మతే దక్షిణామూర్తి విరూపధారిన్. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. పుష్పాంజలిం సమర్పయామి అని స్వామివారికి పుష్పం అక్షంతలు సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. అంటే కుడి చేతి వైపు 3 సార్లు. ఓం ఈశానాః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం ప్రదక్షిణం సంయుగం కరిష్యే. కాలత్రయే త్వం కరుణాభిరామం శివామనోననాదమపరాధం క్షమస్వ యజ్ఞేశ్వర దక్షిణాస్య. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం యానకానాచి పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః. త్రాహి మాం కృపాయ దేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. శ్రీ దక్షిణామూర్తి దేవతాయై నమః. ఆత్మ ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి. సర్వోపచార పూజాం అని ఒక 2 తమలపాకులు కానీ లేదంటే పుష్పాలు కానీ ఉంటే తీసుకొని స్వామివారికి అంటే పెద్దలకు విసనకరతో మనం విసురుతూ ఉంటాం కదా, ఆ విధంగా స్వామివారికి సేవ చేసుకోండి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఛత్రమచ్ఛాదయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. చామ్యుర్వీజయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఆందోళకాన్నారోహయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. అశ్వానరోహయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గజానరోహయామి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. సర్వోపచార పూజాం సమస్త రాజోపచారం దేవోపచారం భక్తోపచారం మంత్రోపచారం శక్తోపచారం పూజాం సమర్పయామి అని స్వామివారి దగ్గర ఆ తమలపాకు లేదా పుష్పం పాదాల దగ్గర పెట్టి మరలా అక్షంతల పూ తీసుకొని నమస్కరించండి. నమో హిరణ్యబాహువే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతియాంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః. నమో నమః పాప వినాశనాయ నమో నమః. ఖంజభవార్చితాయ నమో నమః. కృష్ణ హృది స్థితాయ. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తే నమః. శ్రీ దక్షిణామూర్తి మహేశ్వరాయ శ్రీ దక్షిణామూర్తే నమః. ప్రార్థనా నమస్కారం సమర్పయామి. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గట్టిగా లంపలు వేసుకోండి అందరూ. స్మృత్యాచనా మోక్ష తప పూజా క్రియాదీసు న్యూనం సంపూర్ణితాం యాతి సజ్జో వందే మహేశ్వరం. ఇప్పుడు పూజ చేసిన వాళ్ళందరూ అక్షంతలు తీసుకొని ఈ విధంగా 3 సార్లు చెప్పి స్వామివారికి చూపించి నీటిలో ఒక పల్లెమును వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా సజ్జో జాత విధేన జ్ఞానావాహనాది షోడశోపచార పూజాయ భగవాన్ సర్వాత్మక. ఓం శ్రీ దక్షిణామూర్తి దేవతభ్యో నమః. సుప్రతాః సుప్రసన్నో వరదో భవంతు. ఏతాత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఇప్పుడు స్వామివారికి పూజ చేసినటువంటి అక్షంతలు తీసుకొని అందరూ శిరస్సుపై ధరించండి. దీనికి ముందు సాష్టాంగ నమస్కారం, మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం పడుకొని చేయండి, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద కూర్చొని సాష్టాంగ నమస్కారం చేసుకోండి. తర్వాత అక్షంతలు స్వామివారి ప్రసాదంగా భావించి శిరస్సు పైన వేసుకుంటే మంచిది. అకాల మృత్యుహారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ దక్షిణామూర్తి పాదోదకం శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతా పాదోదకం పావనం శుభం. ఓం శాంతి శాంతి శాంతి. ఓ దేవతలారా, మా చెవులతో శుభప్రదమైన మాటలనే వినిదముగాక. ఓ పూజనీయులారా, మా నేత్రములతో శుభకరమగు వానిని దర్శించదముగాక. మిమ్మల్ని స్తుతించుచు మా ఆయుష్యును సంపూర్ణ ఆరోగ్యముతో శక్తితో జీవించదుముగాక. సనాతన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము చేకూర్చుగాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభములు కలుగుజేయుగాక. ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించుగాక. మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభాలు ప్రసాదించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఝౌః శాంతి, అంతరిక్షం శాంతి, పృథ్వీ శాంతి, అపః శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వదేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. స్వర్గమునందు, అంతరిక్షమునందు, భూమిపైన, జలములనందు, ఔషధములనందు, వనస్పతులనందు, సమస్త దేవతలనందు, బ్రహ్మనందు మరియు సర్వత్ర శాంతి విరాజిల్లాలి. అటువంటి శాంతి నాకు లభించుగాక. త్రివిధ తాపాలు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తొలగిపోయి సర్వత్ర శాంతి కలుగుగాక. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనో భవంతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్వసావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పూజంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ఇంకా ఆయన వెళ్తారు కాబట్టి ఉద్వాసన చెప్పండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసాన్ దేహానాః మహిమానచ్చంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ.